అవుతుంది. కాలర్ మాట్లాడక వివరంగా తెలుసుకుందాం. హలో 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 నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నా పేరు నాగరాజు అండి. నాగరాజు గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాది సదాశివపేట అండి. సదాశివపేట. సార్ ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి సార్. 4/6/1976 అండి. 4/6/1976. పుట్టిన టైం తెలియచేయండి. 10 గంటల 15 నిమిషాలమ్మా. 10-15 నిమిషాలు. ఉదయమా రాత్రి టైమా సార్? ఉదయం అనుకుంటాం. ఏ ఊర్లో పుట్టారు? సదాశివపేటలో. సరే సార్, గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. మాట్లాడండి. హలో హలో చెప్పండి. గురుగారు నమస్కారం అండి. చెప్పండి సార్, నాది వచ్చేసి అసలు ఏ చేసినా గానీ అన్ని ఫెయిల్ అవుతున్నాయి సార్. బిజినెస్ చేస్తే ఫెయిల్ అవుతున్నాయి, ఏది చేసినా అసలు ఏది కలిసి రావట్లేదు సార్. చూడండి, మీది రాశిని బట్టి మీది సింహరాశి, మకా నక్షత్రం మొదటి పాదం, జన్మ లగ్నం వచ్చి కర్కాట లగ్నం. ఇక్కడ ఏమవుతుందంటే లగ్నంలో మీ రాజయోగకారకుడు కుజుడు నీచబడ్డాడు, శనీశ్వరుడు కూడా ఉన్నాడండి. దీనివల్ల ఏమవుతుందంటే కొంత ఫీమేల్ డామినేషన్ కూడా మీ మీద పనిచేస్తుంది. అంటే ఫీమేల్స్ అంటే కలత్రం, భార్య సంబంధమైన సపోర్ట్ లేకపోవడం కానీ, ఆమె ప్రతిదానికి వెనకలాగడానికి కూడా, అంటే వెనకలాగడం అంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం అని కాదండి, అంటే కొంచెం సపోర్ట్గా మాట్లాడకపోవడం కానీ. రెండోది ఏంటంటే మీ లగ్నానికి మీరు బట్టల షాపు వ్యాపారం పనికిరాదు, అంటే క్లోతింగ్ షాప్ కానీ క్లోతింగ్ రిలేటెడ్ కలిసి రాదు. సో మీ లగ్నానికి ఏంటంటే ఫుడ్ బిజినెస్, అంటే ఫుడ్ రిలేటెడ్ ఏదైనా చేసుకోవచ్చు. ఇంకోటి ప్రొవిజనరీ స్టోర్స్ లాంటివి చేసుకోవచ్చు. మీకు రియల్ ఎస్టేట్ అలాంటిది ఇంట్రెస్ట్ ఉంటే రియల్ ఎస్టేట్లో కూడా పెట్టచ్చు. తర్వాత ప్రస్తుతం గోచార పరంగా ఏంటంటే మీ రాశికి శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి మీరు కొంత అధికంగా ఆలోచించడం కానీ, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. అంటే మైండ్ మీద బాగా తీవ్ర ఒత్తిడి కనబడుతోంది, అంటే ఎక్కువ ఆలోచించడం, దానివల్ల డిసిషన్ తీసుకోలేకపోవడం. మరి రేపు మీ అదృష్టం ఏంటంటే రేపు వచ్చే ఉగాది అండి, అంటే రేపు April 9th నుంచి వచ్చే ఉగాది మీకు చాలా బహుళ ప్రయోజనంగా ఉంటుంది, చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో అందులో కుజమహాదశ నడుస్తుంది మీకు. సో ఆ కుజమహాదశ కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుందండి. మీరు ఒకటే ఆంజనేయ స్వామికి నెలకొక మంగళవారం అనుకుని మీ పేరు మీద సింధూర సేవ చేయించుకోండి. అంటే సింధూరం ఆంజనేయ స్వామి పూజిస్తే మీరు ఎలాంటి సర్వీసెస్లో ఉన్నా కూడా ఆ సర్వీసెస్లో మీకు రాణింపు అనేది వస్తుంది. ప్రస్తుతం మీకు కుజమహాదశ నడుస్తుంది కాబట్టి సార్, ఇప్పుడు రాబోయే ఉగాది కూడా మీకు 1 yearలో చాలా మీకు కొంత బెటర్మెంట్స్ కానీ, కొంత బ్యాక్లాగ్స్ కవర్ అవ్వడం కానీ, కొన్ని మీకు ఒక రకం ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఇయర్గా చెప్పుకోవచ్చు రేపు April 9th నుంచి వచ్చే ఉగాది. సో మీరు మాత్రం లైఫ్ టైం ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం సింధూరం పూజించండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, లేదా ఆకు పూజనే చేయించుకోండి, అది మీకు బెనిఫిట్ ఇస్తుంది. ఉంగరం ఏదన్నా ధరించమంటారా అండి? పగడం ధరించండి, ఎడమ చేతి ఉంగరం వేలికి పగడం ధరించండి. ఓకే, అంటే ఇదివరకు ఏంటంటే నా దగ్గర ఒక నీలం ఉంగరం, అది పేరు మీద చెప్పారు సార్, నాగరాజ్ అనే పేరు మీద చెప్పారు. సో మీరు మీ చేతికి పగడమే పడుతుంది, పగడం వేసుకోండి. ఎడమ చేతి ఉంగరం వేలికి ఇప్పుడున్న ఏజ్కి 5 carats తగ్గకుండా వేసుకోండి. సరే సార్, విన్నారు కదా, మీరు అడిగినట్టు మీ సమస్యకి అయితే గురుగారు చక్కటి పరిష్కారం